Today we are discussing about demand function. దీన్ని డిమాండ్ ఫలము అంటారు. ఈరోజు మనము డిమాండ్ ఫంక్షన్ గురించి తెలుసుకుంటాం. డిమాండ్ ఫంక్షన్ అంటే ఏంటి? డిమాండ్ ఫంక్షన్ is a mathematical expression which is showing the relationship between quantity demand of a commodity and factors that determine it. డిమాండ్ ఫంక్షన్ అనేది ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. డిమాండ్ యొక్క క్వాంటిటీకి మరియు ఆ డిమాండ్ని నిర్ణయించే ఫ్యాక్టర్స్కి మధ్య ఉండే రిలేషన్షిప్ గురించి తెలియజేస్తుంది. డిమాండ్ ఫంక్షన్ అనేది క్వాంటిటీ డిమాండ్కి, డిమాండ్ యొక్క డిటర్మినెంట్స్కి అంటే ఫ్యాక్టర్స్ అంటారు, ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ గురించి తెలియజేసే ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్గా మనం చెప్పచ్చు అనమాట. దిస్ ఈజ్ షోయింగ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. దీన్ని మనము ఈక్వేషన్ ద్వారా చెప్పచ్చు. dx is equal f of px py so on pn yt. dx is equal f of px py so on pn yt. dx is equal f of px py so on pn yt. dx అనేది డిమాండ్ ఫర్ ఎక్స్ కమోడిటీ. f is equal functional relationship. px is equal price of x commodity. py so on pn is equal prices of complementaries and substitutes. y is equal income. t is equal taste and preferences. dx is equal demand for x commodity. f is equal functional relationship. px is equal price of x commodity. py is equal py so on pn is equal prices of complementaries and substitutes. y is equal income of the consumer. t is equal taste of the consumer. డిమాండ్ ఫంక్షన్ అనేది ఈ డిఎక్స్కి, ఈ యొక్క ఫ్యాక్టర్ ద డిటర్మైన్స్కి మధ్య ఉండే రిలేషన్షిప్ తెలియజేస్తుంది. డిఎక్స్ అంటే డిమాండ్ ఫర్ ఎక్స్ కమోడిటీ, ఇవి వచ్చి ప్రైస్, ఇవి వచ్చి ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ సబ్స్టిట్యూట్స్, ఇది వచ్చి ఇన్కమ్, ఇది వచ్చి టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. వీటిల్లో చేంజెస్ వస్తే డిమాండ్లో కూడా చేంజెస్ వస్తాయి. ఈ పిఎక్స్ పివై సోన్ పిఎన్ వైటీలో చేంజెస్ వస్తే కమాడిటీ యొక్క ఎక్స్ యొక్క డిమాండ్లో కూడా చేంజ్ వస్తుంది. అందువల్ల ఇవి ఫ్యాక్టర్స్, డిటర్మినెంట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటారు. వీటి మీద ఇది ఆధారపడి ఉంటుంది. అంటే వీటిల్లో మార్పులు వస్తే ఈ యొక్క డిమాండ్లో కూడా మార్పులు వస్తాయి. ఇప్పుడు పిఎక్స్, ఎక్స్ ప్రైస్లో చేంజ్ వచ్చిందనుకో, ఎక్స్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకో, డిమాండ్ ఫాలో అవుతుంది. పివై సోన్ పిఎన్ ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్. ఎక్స్ మా యొక్క కాంప్లిమెంటరీస్ అంటే ఏంది? యొక్క సబ్స్టిట్యూట్స్ అంటే కాఫీ, టీ. కాఫీ ప్రైస్లో కానీ కాఫీ ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకో, టీ యొక్క డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే చేంజెస్ వస్తాయి డిమాండ్లో. అదేవిధంగా కాంప్లిమెంటరీస్, కార్ అండ్ పెట్రోల్ కాంప్లిమెంట్, కార్ యొక్క ప్రైస్ తగ్గిందనుకో పెట్రోల్ డిమాండ్ పెరగదు, ఇక్కడ చేంజెస్ వస్తాయి డిమాండ్లో. కన్జ్యూమర్ ఇన్కంలో చేంజ్ వచ్చిందనుకో, ఎక్కువగా కొంటాడు ఆయన, ఎక్కువగా క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ కొంటాడు, డిమాండ్ పెరగద్ది, ఇక్కడ కూడా చేంజెస్ వచ్చింది డిమాండ్లో. టీ అంటే టేస్ట్, కన్జ్యూమర్ యొక్క టేస్ట్లో చేంజెస్ వచ్చిందనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ కమోడిటీని ఎక్కువగా కొంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటారు. వీటిలంతా కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే సపరేట్గా వేటికి వాటి ఉంటాయన్నమాట. వాటిలో చేంజెస్, డిమాండ్లో చేంజెస్. కానీ డిఎక్స్ అనేది డిపెండెంట్ వేరియబుల్, వీటి మీద ఆధారపడుతుంది డిమాండ్. అంటే వీటిల్లో చేంజెస్ వస్తే దీంట్లో కూడా చేంజెస్ వస్తాయి. కాబట్టి ఇవేమో ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటారు, స్వతంత్ర కారకాలు అంటారు. ఇదేమో డిపెండెంట్ వేరియబుల్. కాబట్టి
ఇవేమో ఆధారపడతాయి అన్నమాట, డిపెండెంట్. ఇక నీకు దీంట్లో లా ఆఫ్ డిమాండ్ కూడా ఉంటుంది. లా ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ పిఎక్స్. అంటే ఎన్ని కాన్స్టెంట్గా ఉంచాలి, అదర్ థింగ్స్ రిమైనింగ్ కాన్స్టెంట్, when the price rises, డిమాండ్ ఫాల్స్. కాబట్టి ఇవన్నీ కూడా పివై ఆన్ పిఎన్ వైటీ అంటే ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్, ఇన్కమ్, టేస్ట్ కాన్స్టెంట్గా ఉంటే అప్పుడు డిమాండ్ అనేది ప్రైస్ మీద ఆధారపడద్ది. దీన్ని లా ఆఫ్ డిమాండ్ అన్నారు. ద ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఫాల్, డిమాండ్ ఫర్ ఎక్స్ రీజెస్, దెర్ ఈజ్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్. కాబట్టి దీన్ని డిపెండెంట్ వేరియబుల్ అంటారు. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ వేరియబుల్స్గా చెప్పచ్చు.